ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్ చేస్తున్నాను, పానీపూరి ఛాలెంజ్ అనమాట. ఇక్కడ మా అత్తయ్య అన్ని సపరేట్గా దేనికి దానికి డివైడ్ చేసేస్తుంది. ఒక్కొక్కరికి 20 పానీపూరీస్ ఇచ్చాము, పూరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా ఇద్దరు అత్తయ్యలు ఆడుతున్నారు, ఒకటి జ్యేష్ఠ అత్తయ్య, ఇంకోటి సుధత్తయ్య. అండ్ నా టీం వచ్చేసి జ్యేష్ఠ అత్తయ్య ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళు అయితే అసలు టైమర్ పెట్టే వరకు కూడా ఆగట్లేరు. సో ఫాస్ట్ గా స్టార్ట్ చేద్దాము అని అట్లా కాదు, ఫుల్ కవర్ ఉండాలి. వాళ్ళంటారు మనం డిసైడ్ చేయాలి కదా, ఫుల్గా వేసుకోవాలి, పూరి ఫుల్గా వేసుకోవాలి. నేను అనుకున్నది కరెక్టే. మా అత్తయ్య అసలు వేసుకున్నట్టు అలా అలా అని అంటుంది, టచ్ చేసి వదిలేస్తుంది. బాగుంది. 5, 4, 3, 2, 1 స్టాప్. 1 minute కష్టం కదా, కాబట్టి ఇంకొక 1 minute ఎక్స్ట్రా ఇవ్వండి, టోటల్గా 2 minutes చేసుకోండి అని అన్నారు. సో కొంచెం మాట్లాడుకొని సరే అని చెప్పి ఫైనల్గా 2 minutesకి ఒప్పేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 1 minute ఎక్స్ట్రా స్టార్ట్ చేస్తున్నాం. అదే పాయింట్ వరకు తర్వాత తర్వాత మళ్ళీ తినొచ్చు. అదే సగం నీకు హాఫ్ పార్ట్ తగ్గిస్తావు. 6, 5, 4, 3, 2, 1 0. యాజ్ ఎక్స్పెక్టెడ్ మా టీం గెలిచింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను టైమర్ సెట్ చేసి స్టార్ట్ అని కొట్టేసరికి రికార్డింగ్ ఆఫ్ చేశారు. సో దానికి నేనేం చేయలేను, మా వీడియో రికార్డ్ అవ్వలేదు. నేను మా అమ్మాయి ఆడింది. సో మేమిద్దరం ఆడిన దాంట్లో మా అమ్మాయి గెలిచారు, నేను ఓడిపోయాను. సో నేను జ్యేష్ఠ ఓడిపోయాము, మా మామయ్య గెలిచారు. ఇప్పటి వరకు ఇద్దరు ఆడాము కదా, ఇప్పుడు ముగ్గురు ఆడుతున్నారు. ఎవరు అంటే మా మమ్మీ, మామయ్య అండ్ డాడీ. వీళ్ళు ముగ్గురు ఆడేది చూద్దాం ఎవరు విన్ అవుతారు. సో రెడీ, టైమర్ ఆన్ చేయాలి. ఒక నిమిషం రెడీ అన్నా వెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం, సేమ్ 2 minutes. ఓకే రెడీ స్టార్ట్. అమ్మ నువ్వు స్పూన్ తీసుకోక మమ్మీ, చేతనే తీసేసుకో. Hello. Yes. Never have more gupchups than you have. Come on. More onions. Full. Come on. పండ్లు నొప్పులు అనుకుంటే బాగానే కుస్తీ పడుతున్నాడు. యుక్తిగా ఆలోచించి యుక్తిగా పనిచేస్తున్నాడు. బాహుబలి, గప్చుప్ బాహుబలి. 6 ఉన్నాయి. ఆమె పని చేసింది, ఫస్ట్ బొక్కలు పెట్టుకుంది. గప్చుప్ ఉన్నాయి. కమాన్, టైం ఇంకెంత ఉంది? స్టార్ట్ కౌంట్ డౌన్. 20 seconds. yes. మీరు ఇంకొక 10 పెట్టమన్నారు. ఇంకా ఫస్ట్ ఎలా ఉన్నాయి? ఇంకా మీరు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి. మమ్మీ పోరాడింది. కథం క్లోజ్. క్లోజ్. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆడిన దాంట్లో డాడీ ఇంకా మామయ్య 9 అన్నారు.
కాకపోతే ఇద్దరు టైం అయిపోయాక ఒకటి తిన్నారు కాబట్టి 9 కౌంట్ చేయట్లేదు, 8 తిన్నారు. సో టై అయింది ఇద్దరికి. రెడీ ఎక్స్ట్రా 1 మినిట్ సురేష్ మీకే. అది తాగు పింకీ వీళ్ళ పని బాగుంది కదా, మనకన్నా వాళ్ళే పాడుతున్నారు. రంగురంగులు వేరుకుంటున్నారు. ఇదో 5 5 ఓకే. సో మమ్మీ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరు. రెడీ మమ్మీ అవ్వలేదు వీళ్ళిద్దరు కదా. మామయ్య 5 తీసుకోండి మీరు కూడా. ఓకే టైం స్టార్ట్స్ నౌ. దీనికి టైమర్ ఎందుకు? 5 కదా, దీంట్లో ఏమైనా పాస్ ఉంటే అంతే, దీనికి టైమర్ ఎందుకు? ఇంకొంచెం కావాలా? మామయ్య ఇష్టమైన అనుకుంటా కాంపిటీషన్ లో బాగానే పాల్గొంటున్నారు. అత్తయ్య అయిపోతుంది ఫీలింగ్ విల్ కోఆపరేట్. లాస్ట్ డాడీ ఒక్కటే ఉంది. ఇది కౌంట్ కాదు, సగమే తిన్నాం ఇది. ఓకే గుడ్. అండ్ టై బ్రేక్లో డాడీ విన్ అయ్యారు. సో యా ఓవరాల్ గేమ్ ఇది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేశారు గేమ్ని, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఒక ఫాల్ట్ ఏంటంటే నేను మెల్లగా నమ్ముతా, సో దాంట్లో కొంచెం ఓడిపోయాను అనమాట. సో అందరికైతే ఫస్ట్ వీళ్ళ రివ్యూ ఏంటో కనుక్కో. ఫస్ట్ మమ్మీని అడుగుదాం. మమ్మీ గేమ్ ఎట్లుండే? గేమ్ చాలా బాగుంది, ఎంజాయ్ లాట్. అసలు తిననని అనుకున్న వాళ్ళు కూడా తిన్నారు. డాడీ అసలు నేను తినాను అన్నాడు, ఆయన కూడా తిన్నాడు బాగానే. సో ఎవ్రీ వన్ ఎంజాయ్. ఎంజాయ్డ్. Nana, really, I expected like this to enjoy. Beautiful is the festive look, right? And keep conducting such kind of programs, very oftenly. And really we enjoyed a lot, in fact. And ఇలాంటి ఈ పండుగ రోజు లాగా మాకు అనిపించింది. చాలా రోజుల తర్వాతనే ఇలాంటి దినం చూడాల్సి వచ్చింది సంతోషకరంగా. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఈచ్ మెంబర్ ఆఫ్ us. ఇన్ ఫ్యాక్ట్ చాలా మంది చాలా సంతోషంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ. సో అత్తయ్య మొత్తం గేమ్ ఎట్లుంటే ఎంజాయ్ చేసావా లేదా? ఉందమ్మా, మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టి బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ రింకి. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేసాము గేమ్ ని బాగా. ఓవరాల్ గా టీమ్ లో గెలిచింది ఎవరంటే అత్తయ్యను రవి మామయ్య. కామన్ కాంపిటీషన్ లో డాడీ గెలిచారు. డాడీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు కానీ కాంపిటీషన్ అంటూనే ఫుల్ ముందుకు వచ్చేసినారు. హైయెస్ట్ గప్చిపులు తిన్నది ఎవరంటే డాడీ. థ్యాంక్ యూ రింకి. సో యా, దిస్ వాజ్ అ పానీపూరి ఛాలెంజ్. కొన్ని వీడియోస్ రాలేదు, ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మైక్లో కూడా అది రికార్డ్ అవ్వలేదు. సో ఫస్ట్ ఒకళ్ళు చెప్పారు, సో అది కరెక్ట్ కాలేదని చెప్పి సెకండ్ టేక్కి వెళ్ళామన్నమాట. టేక్ 2 ఇప్పుడు. ఈ వీడియోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్స్ అ లాట్ వచ్చి నాతో ఇలా వీడియోకి హెల్ప్ చేసినందుకు. సో అందరికీ కలిపి నేనే చెప్తున్నాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.